రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, జై హింద్. ఒక మహాసముద్రానికి ఒక దేశం పేరుందా? ప్రపంచంలో ఉన్నటువంటి మహాసముద్రాల్లో ఒక దేశం పేరు మీద ఉన్న ఏకైక మహాసముద్రం హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. ఇండియా పేరు మీద ఉన్నటువంటి దేశాల పేరు మీద ఉన్నటువంటి సముద్రాలు ఉన్నాయి, మహాసముద్రం లేదు. మహాసముద్రము హిందూ మహాసముద్రము లేదా ఇండియన్ ఓషన్ మాత్రమే. నేవీ ఆఫీసుల్లో ప్రపంచ పటాన్ని తిరగేసి ఉంచుతారు. దానికి కారణం ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తంలో జలమార్గాల విషయంలో హిందూ మహాసముద్రం యొక్క ప్రాధాన్యతను చెప్పేందుకు, ఇండియా దానికి ఏ రకంగా హిందూ మహాసముద్రపు కేంద్ర స్థలిలో ఉందో చెప్పేందుకు నేవీ మ్యాప్ని తిరగేసి ఉంచుతారు. ప్రపంచంలోని సరకు రవాణాలోని అత్యధిక భాగము హిందూ మహాసముద్రం నుంచి, ఇటు ఆఫ్రికా నుంచి కావచ్చు, అటు పశ్చిమాసియా నుంచి కావచ్చు, ఇటు యూరప్ నుంచి కావచ్చు, ఆగ్నేయాసియా వైపు నుంచి ఇటు కావచ్చును. ఈ రకంగా రెండు వైపులా కూడా సరకు రవాణా జరిగేటటువంటిది హిందూ మహాసముద్రం గురించే, హిందూ మహాసముద్రం మీద నుంచే. అందుకే హిందూ మహాసముద్రాన్ని కంట్రోల్ చేసేవాడు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాడని మహన్ అనేటటువంటి అమెరికన్ వ్యూహకర్త రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేవాడు. దురదృష్టవశాత్తు దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత వచ్చిన పాలకులు హిందూ మహాసముద్రం వైపు దృష్టి పెట్టలేదు. పశ్చిమాన జరిగిన యుద్ధాలు కావచ్చు, చైనాతో జరిగిన యుద్ధం కావచ్చు, వివిధ కారణాల వల్ల వాళ్ళ దృష్టి మన పశ్చిమ తూర్పు సరిహద్దుల మీద ఉంది తప్పితే హిందూ మహాసముద్రము, దీని యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యం కానీ, దీనిలో భారత్ పాత్ర కానీ, మొత్తము హిందూ సమాజానికి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా, స్థూలంగా భద్రతను అన్ని దేశాలకు, అన్ని రకాల పడవలకు ప్రొవైడ్ చేసేటటువంటి బాధ్యత భారత్ మీద ఉంది. దాని గురించి పెద్దగా ఎవరూ ఆలోచించలేదు. ఈ బాధ్యతను తీసుకునేందుకు, ఈ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు చైనా ప్రయత్నించింది. అదృష్టవశాత్తు ఇప్పుడిప్పుడే భారత్ మేల్కొంటోంది. నెమ్మదిగా కరెక్టివ్ మెజర్స్, దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అసలు అండమాన్ ద్వీపాలు భారతదేశానికి పెట్టని కోటలు. ఎవరు ధ్వంసం చేయలేనటువంటి యుద్ధ నౌకలని చెప్పేసి వ్యూహాత్మక నిపుణులు దాని గురించి అంటూ ఉంటారు. అటువంటి అండమాన్ నికోబార్ ద్వీప సమూహము అటు ఉత్తరాన బంగ్లాదేశ్ని దగ్గర నుంచి, బర్మా సరిహద్దు దగ్గర నుంచి, కోకోస్ ఐలాండ్ నుంచి మొదలు పెడితే ఇండోనేషియాలోని సబంగ్ ద్వీపం వరకు ఒక మాలికలాగా, ఒక పెట్టని కోటలాగా ఉంటుంది. ప్రపంచంలోని ఏ పడవైనా కూడాను ఈ 7th డిగ్రీ 10th డిగ్రీ ఛానల్, అండమాన్ నికోబార్కి మధ్య ఉన్నటువంటి దీని నుంచే వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన నిఘా వేయగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉంటుంది. దురదృష్టవశాత్తు 70-75 సంవత్సరాలు మన పాలకులు వీటిని పూర్తిగా విస్మరించారు. స్వాతంత్ర వీరు వినాయక్ దామోదర్ సావర్కర్ అండమాన్ జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆయన మై ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అనే పుస్తకం రాస్తూ అండమాన్ నికోబార్ ద్వీప సమూహాన్ని భారతదేశము వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా, భద్రత పరంగా పెట్టని కోటలుగా ఉపయోగించుకోవచ్చును, వాటికి స్ట్రాటజిక్ వాల్యూ ఉంది అని చెప్పి ఆయన రాశారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తరువాత ట్రై సర్వీస్ కమాండ్ని అండమాన్ నికోబార్ ద్వీపాల్లో పెట్టడం జరిగింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత విమానాశ్రయాల అభివృద్ధి, నౌకాదళ అభివృద్ధి, అదేవిధంగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పేరిట 75,000 కోట్లతోటి ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతోంది. ఇవన్నీ కూడాను భవిష్యత్తులో చైనాతో యుద్ధం జరిగినట్టయితే చైనాకు సరకు రవాణాని, ఇంధన రవాణాని అడ్డుకోవడానికి వీలుగా, మలక్కా స్ట్రైట్ని నియంత్రించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్ని కన్సీవ్ చేయటం జరిగింది. అక్కడి నుంచి సబంగ్ ఇండోనేషియన్ ద్వీపం దగ్గర మలక్కా స్ట్రైట్స్ కూడా 150-170 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండదు. అయితే అండమాన్ సరే, మనకి మరికొన్ని ద్వీపాలు కూడా ఉన్నాయి. లక్షద్వీప్ మన పశ్చిమ సరిహద్దులో అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఈ ద్వీపాలు కొచ్చి నుంచి దాదాపు 300 నుంచి 480 కిలోమీటర్ల దూరంలో వ్యాపించి ఉన్నాయి. చిన్న చిన్న ద్వీపాలు ఇవన్నీ, మినికోయ్, అగాట్టి, ఈ రకంగా బిట్రా, ఇటువంటి అనేక ద్వీపాలు ఉన్నాయి.
ఈ ద్వీపాల గురించి అసలు భారత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. స్వాతంత్రం వచ్చి పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అసలు వీటిని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన కూడాను నెహ్రూ గారికి రాలేదు. సర్దార్ పటేల్ ఇది గుర్తించి అక్కడికి రామస్వామి మొదలియార్, లక్ష్మణస్వామి మొదలియార్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులని కొందరు మనుషులతో పాటు వెళ్ళి వాళ్ళు అక్కడ మన జెండాని పాతటం ద్వారా అది పాకిస్తాన్ చేజిక్కకుండా కాపాడారు. ఇన్నాళ్లకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ లక్షద్వీప్ యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని గుర్తించారు. లక్షద్వీప్లో ఉన్నటువంటి మినికాయ్ ద్వీపం అన్నిటికన్నా పెద్ద ద్వీపం ఇది. ఈ మినికాయ్ ద్వీపంలో ఐఎన్ఎస్ జటాయు పేరిట ఒక నేవల్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అగాట్టి ద్వీపం ఉంటుంది, చాలా ముఖ్యమైనటువంటి ద్వీపము. దీనిలో కూడాను ఒక మిలిటరీ స్థావరం ఏర్పాటు చేశారు. అయితే పాకిస్తాన్ ఇప్పుడు గ్వాదర్ ఆ తర్వాత కరాచీ ఎయిర్పోర్ట్ల ద్వారా భారత్ పైని టార్గెట్ చేయడానికి వీలు లేకుండా ఒకవేళ దగ్గరలో ఉన్నటువంటి గుజరాత్లోని జఖావ్ కావచ్చు, కాండ్లా కావచ్చు, మిగతా ద్వీపాలపైన మిగతా పోర్ట్లపైన దాడి చేయడానికి ప్రయత్నించిన మనకి లక్షద్వీప్ నుంచి వీటిని టార్గెట్ చేయడానికి వీలవుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఎక్కడైతే ఇరాన్కి సంబంధించినటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్కి దాదాపు 13 నుంచి 1500 కిలోమీటర్ల దూరం మాత్రమే. అంటే ఢిల్లీకి హైదరాబాద్కి ఉన్న దూరం కన్నా తక్కువ. అదేవిధంగా గ్వాదర్ కావచ్చును మిగతా అన్ని కూడాను మన రేంజ్లోకి రావడానికి వీలుగా లక్షద్వీప్లో ఉన్నటువంటి చిట్ట చివరి ద్వీపము, అతి చిన్న ద్వీపాల్లో ఒకటి, దాని పేరు బిట్రా. ఈ బిట్రా అనే ద్వీపము ఇది 1 కిలోమీటరు పొడవు కన్నా తక్కువ ఉంటుంది. ఈ బిట్రా ద్వీపంలో ఇప్పుడు భారతదేశము సైనిక స్థావరాన్ని నిర్మించబోతుంది. దాదాపు ఒక 105 కుటుంబాలు ఉంటాయి, 300 మంది దాకా ప్రజలు ఉంటారు. వాళ్ళు అక్కడ ఒక ప్రైమరీ స్కూల్ నడుస్తుంది, హెల్త్ సెంటర్ ఒకటి ఉంది. ఏది కావాలన్నా కూడాను వాళ్ళు ఈ అగాట్టి ఇటువంటి మినికా ఇటువంటి ద్వీపాలకు రావాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే, ఈ పూర్తి సైనిక స్థావరం ఏర్పాటైనట్టయితే అటు గ్వాదర్ పైన ఇటు కరాచీ పైన మరొక వైపు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే అరేబియా సముద్రంలో నౌకల కదలికల పైన మనము నిఘా వేయడానికి వీలుంటుంది. అందుకని నరేంద్ర మోదీ ప్రభుత్వము పాకిస్తాన్ కుట్రలకు జవాబుగా ఈ బిట్రా ద్వీపాన్ని ఎంచుకుంది. దీనికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పునరావాసం కల్పించటము లేదా తరలించటము చేసి అక్కడ ఒక మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మిలిటరీ స్థావరము ఏర్పాటైన తరువాత పాకిస్తాన్కి మనము అరేబియన్ సముద్రంలో చెక్ పెట్టడానికి వీలవుతుంది. చైనా యొక్క ఎక్స్పాన్షనిజం విస్తరణవాదాన్ని కూడా అడ్డుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే చైనా ఇప్పటికే జిబూటీలో అదేవిధంగా మిగతా అనేక ద్వీపాలలో తన యొక్క స్థావరాల్ని పెట్టుకుని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అన్నటువంటి సిద్ధాంతంలో భాగంగా ఇండియాని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. చిట్టగాంగ్ అక్కడ ఉన్నటువంటి క్యాక్ఫూ రేవు దగ్గర నుంచి, బర్మాలో ఉన్నటువంటి క్యాక్ఫూ నుంచి మొదలుపెట్టి జిబూటీ దాకా హంబన్టోటా ఈ ద్వీపాలన్నింటినీ ఈ రేవులన్నింటినీ ఉపయోగించుకుని చేస్తోంది. కాబట్టి దీనిని అడ్డుకునేందుకు ఇప్పుడు ఈ బిట్రా అనేది అనేక కుట్రలకు జవాబుగా ఉండబోతోంది. భారతదేశము ఈ బిట్రాలో ఒక సైనిక స్థావరాన్ని కనుక పెట్టినట్టయితే అరేబియన్ సముద్రంలో మన యొక్క భద్రత, రక్షణ, వ్యూహాత్మకమైనటువంటి సామర్థ్యం పెరుగుతుంది. హిందూ మహాసముద్రంలో భారతదేశం ఒక సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి సముద్ర శక్తిగా ఎదగడంలో ఇది ఉపయోగపడుతుంది. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఒక నౌకాదళ స్థావరాన్ని, ఒక మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసింది. కొచ్చి నుంచి దాదాపు 480-490 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. కాబట్టి ఇటు కొచ్చికి అటు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్కి మధ్యలో ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనటువంటి ద్వీపము. చిన్న ద్వీపమైన దీని వ్యూహాత్మక ప్రాధాన్యం చాలా ఎక్కువగా ఉంది. దీనిని ప్రభుత్వం గుర్తించింది. రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తున్నట్టుగా, కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా, పర్యావరణవాదులందరూ ఆ ద్వీపం ఒక్కటే ప్రపంచంలో ఉన్నట్టుగా హడావిడి చేయటం అయితే జరుగుతుంది.
కానీ అక్కడ ఒక సైనిక స్థావరం వెలయటం మాత్రము భారతదేశపు రక్షణకు ఒక పెట్టని కోటగా ఉండడం మాత్రము ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.